నమస్కారం. ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పడం జరిగింది. మీకు ప్రజలకి ఎప్పుడు కానీ అందుబాటులో ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత దాని పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఈరోజు కట్టుబడి అన్ని కూడా చేస్తున్నారు. మాట ఇకపోయినా కూడా నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క పేద ప్రజలకి భారం అవుతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యావసర ఉప్పు నుంచి పప్పు వరకు ఏ విధంగా రేట్లు పెరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ తగ్గించి సామాన్యునికి అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిత్యావసర సరుకులు కూడా డైరెక్ట్గా మిల్లర్ టు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్ మార్కెట్ ఇచ్చి ఆ సూపర్ మార్కెట్తో డైరెక్ట్గా చేసి అనుసంధానం చేసి వాళ్ళు డబ్బు కట్టుకొని మార్కెట్లో అప్పుడు ఉదాహరణకి ఇక్కడ సోనా మసూరు 49 రూపాయలు ఇక్కడ అమ్ముతున్నారు ఈరోజు ఓపెన్ చేసిన మార్కెట్ ప్రకారం. అదే బయట కొనాలంటే 60 నుంచి 65 రూపాయలు సుమారు ఉంటుంది. అదేవిధంగా దేశీకి సంబంధించిన కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ పెసరపప్పు కానీ అదేవిధంగా రేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ధరలు అందుబాటులో ఉండి కూడా మా పెద్ద ఆయన సీఎం గారు చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా చంద్రగిరి ప్రజలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలు మీరు పడిన బాధలు మీకు తెలుసు. మేమైతే అటువంటి బాధలు పెట్టాం. ఈరోజు వైసీపీ సంబంధించినటువంటి పేరు లేని నాయకులు, ఊరు లేని నాయకులు దేశీయంగా తిరుగుతా మాకు ప్రజలు ఓడిపించారు, మాకు పని లేదనే నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ ద్వారా ఒకే సమాధానం చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు డెవలప్ చేస్తుంటే ప్రజలు నాకు పట్టం కట్టున్నారు, మీకే కట్టుంటారు. చంద్రగిరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజల్ని నేను మోసం చేయను. ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉన్న ఊరికే మీకు సంబంధించినటువంటి బ్లూ పత్రిక పెట్టుకొని కొందరు విలేకరులు పెట్టి మాట్లాడారంటే ఎవరెవరు ఏం చేసినారో మీ బతుకులంతా తీస్తా బయట. దయచేసి నాకు రెచ్చగొట్టద్దండి. మీకు అన్ని విధాలా నేను చెప్తున్నా. మీ వల్ల ఏదైనా అయితే రండి, మన నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్కి మీరు చెప్పండి, చేయి కలిపి డెవలప్మెంట్ చేయండి. ఏదైనా పర్వాలా మా ఈ సలహాలు కావాలని చెప్పండి, చేస్తా. నేను పార్టీలు అతీతంగా కలుపుకొని పోతాను. మీకు ఒకవేళ లేదు నన్ను రమ్మన్నా మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు తీసుకుంటా. నాకు కావాల్సింది చంద్రగిరి నియోజకవర్గం 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని. ఈరోజు కూడా మా పెద్ద సూపర్ మార్కెట్ చేయాలంటే మేము అభివృద్ధిలో భాగంగానే ఈరోజు చేయడం జరుగుతుంది. వచ్చిన నెల రోజులకే మేము ఎన్ని రోడ్లు వేస్తున్నామో తెలుసు. మీ దాంట్లో శాంక్షన్ చేసిన మీరు ఇచ్చిన కమిషన్లకి, మీరు అడిగిన కమిషన్లకి మీకు సంబంధించిన కొందరు కమిషన్లు అడిగితే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టులు బెదిరి చేయకపోతే మేము వాళ్ళు పిలిచి దగ్గర నుంచి చేపిస్తున్నాం. ఏదేదైతే నిధులు ఈరోజు బయట ఉందో ఆ నిధులన్నీ తెప్పి ఎంపీ గారి సహకారంతో రాష్ట్రంలో కానీ అదేవిధంగా సెంట్రల్లో కూడా తెచ్చి మేమిద్దరూ కలిసి 4 సంవత్సరాలు డెవలప్మెంట్ చేస్తాం. ఏది ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ముందుకు పోతామని కూడా ఎంపీ గారు మేము ముందుకు పోతామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువులు చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. ఈ నిత్యావసర వస్తువులు బయట దొరికే మార్కెట్ కంటే ఇక్కడ తక్కువకి అవైలబుల్ ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్గా మిల్స్ నుంచి తీసుకొని సూపర్ మార్కెట్లో అమ్ముతారు. దానికంటే ఇక్కడికి 20-25% డిస్కౌంట్లో దొరుకుతాయి. అందరికీ ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉంటారు. ఈ నియోజకవర్గ స్థాయి కానీ విజయం సాధిస్తే మండల స్థాయి కూడా తీసుకుంటారు. అప్పుడు కానీ మా నాయకుడు గౌరవనీయ సీఎం గారు చెప్పిన చౌకదారులకే ప్రజలకి నిత్యావసరం అందజేస్తాము అనే ప్రామిస్ని మేము కూడా ఆచరణలో పెట్టడం.